examine environmental impact of mineral extraction. గనుల కార్యక్రమాల వల్ల ఏర్పడే పర్యావరణ సమస్యలను తెలపండి. ఇంట్రొడక్షన్. One of the important non-renewable resource. వనరులు రెండు రకాలండి. పునరుత్పత్తి వనరులు, పునరుత్పత్తి కాని వనరులు, మళ్ళీ పుట్టేవి. వాటర్ రిసోర్సెస్ రెన్యూవబుల్, నువ్వు వాడినా కూడా మళ్ళీ ఊట వస్తూ ఉంటుంది, అందుకని రెన్యూవబుల్. అదే లోహ సంపద తీసేస్తూ ఉంటుందా? ఈరోజు జాగ్రఫికల్ ఎస్టిమేషన్ ఏంటంటే ఆఫ్టర్ 5 to 10 years ఇన్ఫ్యాక్ట్ ఇండియా విల్ నాట్ హ్యావ్ కోల్ రిజర్వ్. బొగ్గు నిల్వలు ఉండవు అని చెప్తున్నారు. దట్ ఈజ్ వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూవింగ్ ఫ్రమ్ థర్మల్ ఎనర్జీ టు రెన్యూవబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ. వెళ్ళడానికి కారణం అదే. అట్లా మినరల్ని మనం తీసుకోవడం. ఇక్కడ ఏమని చెప్పామండి? మినరల్ ఎక్స్ట్రాక్షన్ అన్నా. బయటికి తీసే విధానం ఏమండి? లోహాలని మైనింగ్ కార్యక్రమాలు, బయటికి తీసే కార్యక్రమాల వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. దాంట్లో ఇంట్రొడక్షన్ ఏమన్నది? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ మినరల్స్. ఇండియా కన్సిడర్ టు బి ది రిచ్ ఇన్ మినరల్ రిసోర్స్. భారతదేశాన్ని రత్నగర్భ అంటారు. అంటే భారతదేశంలో ప్రపంచంలో లభించే ప్రతి లోహం భారతదేశంలో లభిస్తున్నాయి. అయితే కొన్ని కొరతగా ఉండొచ్చు, కొన్ని మిగులుగా ఉండొచ్చు. బట్ ఎనీవే ఆల్మోస్ట్ ఆల్ మినరల్స్ దట్ ఆర్ విట్నెస్డ్ ఇన్ ద గ్లోబల్ లెవెల్ విల్ డెఫినెట్లీ బి విట్నెస్డ్ ఇన్ ఇండియా. ప్రపంచంలో లభించేటువంటి అన్ని రకాల లోహాలు ఉన్నాయి. దీంట్లో ప్రజలు ఉపయోగించేటువంటి లోహాలు ఉన్నాయి ఎక్కువగా కదండి. బొగ్గు కదా, మ్యాంగనీసు, అబ్బరకం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. క్రిటికల్ మినరల్స్ అంటాం. ఐరన్, ప్లూటోనియము కదా, క్రిటికల్ మినరల్స్. అల్యూమినియం, కాపరు, గోల్డ్ వెరీ కాస్ట్లీ. స్ట్రాటజిక్ మినరల్స్, కీలకమైనటువంటి లోహాలు కూడా ఉంటాయి. అంటే దేశ రక్షణకు ఉపయోగం. యురేనియం, థోరియం, ప్లూటోనియము ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఎనర్జీకి కూడా వాడతాం. అంటే 3 రకాలైనటువంటి లోహాలు భారతదేశంలో ఉన్నాయండి. అవన్నీ ఎగ్జాంపుల్ అని చెప్పాల్సిన పని లేదు. వన్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది పబ్లిక్, అనదర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఎకానమీ అండ్ అనదర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డిఫెన్స్. ప్రజల అవసరాల కోసం కొన్ని లోహాలు ఉన్నాయి, ఆర్థిక అవసరాల కోసం కొన్ని లోహాలు ఉన్నాయి, దేశ రక్షణ ఉత్పత్తులకు కొన్ని లోహాలు ఉన్నాయి. ఇట్లాంటి లోహ సంపద భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ లోహాన్ని వెలికితీసే పద్ధతులు నిజానికి భారతదేశ పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఏమండి? ఎక్స్ట్రాక్టింగ్ ది మినరల్స్ ఇన్ డిఫరెంట్ మెథడాలజీ, ఇన్ ఫ్యాక్ట్ క్రియేటింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. నో డౌట్ వీఆర్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్స్ అండి. లోహ సంపదల్లో మనకు బాగా నిల్వలు ఉన్నాయి. అయితే తగ్గిపోతూ ఉండొచ్చు, కానీ ఉన్నాయి. ప్రపంచంలో ఏ లోహం చెప్పని తీసుకోండి, ఆ లోహం ఎక్కడనో ఒక చోట ఎక్కువ తక్కువ అనేది వేరు. ఇట్ మే బి వేర్ ఇన్ క్వాంటిటీ అండ్ ఇన్ క్వాలిటీ, బట్ థింగ్ ఆల్మోస్ట్ ఆల్ మినరల్స్ దట్ ఆర్ విట్నెస్డ్ ఇన్ ది గ్లోబల్ ఈజ్ ఆల్సో విట్నెస్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నాయండి. అయితే అవి ఎంత ఉపయోగకరమో అంత వాటి వెలికితీసే విధానాలు అంత వినాశకరం. వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. క్యాన్ యూ డెవలప్ ఎనీ ఇండస్ట్రీ వితౌట్ మినరల్? నాట్ పాసిబుల్.
అన్ని రకాల పరిశ్రమల్లోనూ, వాహన పరిశ్రమలోను, ఇతర పరిశ్రమలోను మనం ఉపయోగించేదంతా లోహాలే. పెట్రోల్ లేకుండా నా వాహనం నడదు, డీజిల్ లేకుండా వాహనం నడదు కదా, ఐరన్ లేకుండా కారు తయారు కాదు, ట్రాక్టర్ తయారు కాదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద ప్రోడక్ట్స్ దట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండస్ట్రీ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ మినరల్ వెల్త్. ది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జనరేషన్ ఆఫ్ పవర్ కదండి, థర్మల్ పవర్ అండ్ అదర్ ఎనర్జీ ఆల్సో ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఈవెన్ అటామిక్ ఎనర్జీ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ విత్ మినరల్స్. లోహ సంపదతోనే మన విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ఒకటి వ్యవసాయానికి, రెండవది విద్యుత్ ఉత్పత్తికి, మూడవది డిఫెన్స్ ఎక్విప్మెంట్, దేశ రక్షణ పటిష్టత కూడా. మనం తయారు చేసే ప్రతి ఆయుధ సంపత్తి అంతా కూడా లోహాలతో తయారు చేయబడింది. అండ్ ఈవెన్ ఫర్ న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ బాంబు తయారు చేయాలన్నా కూడా తప్పకుండా మినరల్ యాక్టివిటీతోనే చేయాలి. ఓకే, రవాణా రంగం, రోడ్డు రంగం కదండి, బ్రిడ్జిలు కట్టాలన్నా కూడా ఇనుము ఉండాల్సిందే. ఇతర కార్యక్రమాలు లేకుండా మనం బ్రిడ్జిలు కట్టలేం. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్, ప్రసార సాధనాలు కానీ అన్నిటిని కూడా ఆల్మోస్ట్ ఆల్ రైట్ ఫ్రమ్ ఇండస్ట్రీ దట్ ఆఫ్ ఎవ్రీ సెక్టర్ అండ్ సబ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ బీయింగ్ సపోర్టెడ్ బై మినరల్స్. లోహ సంపద లేకుండా దేశ ఆర్థిక అభివృద్ధి జరగడానికి బహుముఖ రూపాలు సంతరించుకోవడానికి వీలు కాదండి. మల్టిపుల్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఎకానమీ లైక్ ఇండస్ట్రీ, పవర్, ఏమండి ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, రోడ్ అండ్ development. Everything will be initiated only with the power, with the mineral wealth. But such a very useful mineral, if you are there in extracting the minerals, the methods we are following definitely leading to the ecological imbalance. లోహ సంపద దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంత దోహదం చేస్తుందో, ఆ లోహాలను వెలిగితీసే పద్ధతుల వల్ల పర్యావరణం చాలా ఛిద్రమవుతూ ఉన్నది. దట్ వాట్ యూ హ్యావ్ టు రైట్. ముందు యూజెస్ బ్రీఫ్లీ ఒక పేరాలోనే చెప్పేయండి, ఒక్కొక్కటి రాసుకుంటే మనం రాయలేం పరీక్ష. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్, పవర్ ప్రొడక్షన్, ఏమండి ఇరిగేషన్ డెవలప్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కావాల్సిందే కదా, ఇనుము సమాచారాలు అన్ని డెవలప్మెంట్గా అది అవసరమే. బట్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ మినరల్, వెలికి తీసే విధానం అండి, లోహాలను వెలిగితీసే విధానం పర్యావరణానికి హానికరంగా రూపురేఖలు దిద్దుకుంటుంది. వెలిగితీసే విధానాలు అనేక రకాలనండి. ఓపెన్ పిట్ మైనింగ్ అంటాం. ఓపెన్ పిట్ మైనింగ్ అంటే ఉపరితలంగా ఉన్నటువంటి భూమిలో నుంచి ఎక్కడ లోహ సంపద ఉండదని గుర్తిస్తామో కదా, అప్పుడు మనం లోడతాం కదండి. దాన్ని లోడి మళ్ళీ లోహం అంటే మైనింగ్గా తయారవుతుంది, గనిగా తయారవుతుంది. దాన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటాం. వెరీ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ వేర్ ఐడెంటిఫై ది మినరల్స్ వీఆర్ గోయింగ్ టు డిగ్ దేర్. ఏమండి తవ్వుతాము, దాని ప్రకారం చేస్తాం. దాన్ని అంటే మెషిన్స్ అండ్ హోల్స్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైన్. దాన్ని ఒక గని రూపంలోకి ఎంతుతుంది. అది ఒక పద్ధతి. డ్రెడ్జింగ్ అంటారండి. అంటే లోపలికి వెళ్ళిపోయిన అంటే పిట్ మైనింగ్ అయిపోయిన తర్వాత, ఓపెన్ పిట్ మైనింగ్ అయిపోయిన తర్వాత ఆ ఆడుండేటువంటి మినరల్ని ఎత్తుకు తీసుకోవడానికి బకెట్లతో కూడా పైకి తీయడం, ఏమండి ఇతర యంత్ర పరికరాలతో పైకి తీయడం, చైన్ బకెట్స్ ద్వారా, ఏమండి డ్రాగ్ లైన్స్ ద్వారా, స్క్రాపింగ్ అప్ పద్ధతుల ద్వారా బయటికి తీస్తాం. దాంట్లో కూడా ఏమవుతున్నదంటే కింద తీసుకుంటా వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ డిస్టర్బ్ అవుతాయి, పైకి వచ్చేటువంటి వాటిలో దుమ్మి ధూళి ఇతర అటువంటివి వస్తాయి. అది కూడా పర్యావరణం మీద చూపుతుంది. ఇంకొక పద్ధతి ఏంటి, షింప్ మైనింగ్ అంటారు. అంటే విపరీతంగా కొట్టడం అండి, పేల్చి కొట్టడం. లోపల ఏందనుకోండి మామూలుగా కొన్ని మినరల్స్ అంటే రాక్ మినరల్స్, ఇతర మినరల్స్ అంతా కూడా శ్రామికులు ఛేదించలేరు. అప్పుడు మనం ఏం చేస్తాం, బుల్డోజర్స్ని వాడతాం, యంత్రాలను డ్రిడ్జింగ్ చేస్తాం. అట్లాంటి కార్యక్రమాలు చేసేదాని వల్ల బుల్డోజర్స్ ఇటువంటి వాటిని స్ట్రిప్పింగ్ అంటాం. మనం దీన్ని స్ట్రిప్పింగ్ కార్యక్రమాలు అంతా చేస్తాం. దానివల్ల కూడా పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండే ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ఉండే ప్రాంతాల మీద కూడా దాని ప్రభావం చూపుతుంది.